హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా 35,000 శాలరీతో జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎవరు అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయకూడదు, ఫీజు ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇందులో మనకు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మనకి జాబ్స్ అనేవి వేయడం జరిగిందనమాట. వైజాగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి జాబ్స్ వచ్చేసి. సో ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్ కూడా నెంబరింగ్ చూడండి. ప్రతి నోటిఫికేషన్ కూడా ఇలా నెంబరింగ్ వచ్చినట్లయితే మనకి ఒరిజినల్ అనమాట. సో ఇందులో మనకి జాబ్స్ ఎలా తీసుకుంటున్నారంటే కనుక భీమునిపట్నం నుంచి చూసుకోండి. ఇక్కడ ఓఎస్సి వన్ స్టాప్ సెంటర్ అనమాట. ఓఎస్సి భీమునిపట్నం కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ ఇవి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఇందులో మనకి 13 రకాల కాంట్రాక్ట్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే కనుక వన్ స్టాప్ సెంటర్ ఓఎస్ఎం భీమునిపట్నం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండర్ చూసుకున్నట్లయితే మిషన్ శక్తి వీళ్ళు అనమాట. స్కీమ్ వచ్చేసి ఇందులో మనకి జాబ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక డీటెయిల్గా మనం పోస్టులు చూసుకున్నట్లయితే 13 రకాలు ఉన్నాయి. ఇందులో మీకు ఏదైతే సెట్ అవుతుందో దానికి అప్లై చేసుకోండి. చూసినట్లయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అనమాట ఒక ఖాళీ ఉంది. ఓసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 34,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కేజ్ వర్కర్లు చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి. ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలానే ఎస్సీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 19,500 శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. పారా లీగల్ పర్సనల్ లాయర్ అనమాట ఓసీ క్యాండిడేట్స్కి 20,000 శాలరీ. పారామెడికల్ పర్సనల్ అనమాట 19,000 శాలరీ. సోషల్ కౌన్సిలర్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 20,000 శాలరీ. ఆఫీషియల్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక పోస్ట్ ఉంది, 19,000 శాలరీ. మల్టీపర్పస్ స్టాఫ్ అనమాట 3 పోస్టులు ఉన్నాయి, 13,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డు, నైట్ గార్డు ఎవరైతే ఈ పోస్టులు ఇలాంటివి చూస్తున్నారో వాళ్ళకి సెట్ అవుతాయి. 15,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 13 రకాల పోస్టులు. సో ఈ పోస్టులకి మనకి మరి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కనుక సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ అనేది లాలో కానీ సోషల్ వర్క్లో కానీ సోషియాలజీ కానీ సోషల్ సైన్స్ కానీ సైకాలజీ కానీ చేసి ఉండాలన్నమాట. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే కనుక తీసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కనుక వైజాగ్ నుంచి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. కేజ్ వర్కర్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. సోషల్ వర్క్ సోషియాలజీ సోషల్ సైన్స్ చూసుకోండి. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సరిపోతుంది, లేదా ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. పారా లీగల్ పర్సన్ వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలన్నమాట. లీగల్ ట్రైనింగ్ నాలెడ్జ్ ఆఫ్ లాస్లో ఉండాలి. నెక్స్ట్ పారామెడికల్ పర్సనల్ చూసుకున్నట్లయితే డిగ్రీ చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ డిగ్రీ అనమాట, పీజీ అనమాట. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సోషల్ కౌన్సిలర్ చూసినట్లయితే డిగ్రీ లేదా డిప్లొమా సైకాలజీలో కానీ చేసే వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిదనమాట, ప్రిఫర్ చేసుకుంటారనమాట ఉమెన్ క్యాండిడేట్స్ అయితే కనుక. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈ జాబ్స్కి వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ అనేది డిప్లొమాలో చేసి ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసి ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇంకా బెస్ట్ అనమాట. సో చూసుకోండి. నెక్స్ట్ మల్టీపర్పస్ స్టాఫ్ అనమాట. ఈ జాబ్స్కి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఎవరెవరైతే చూస్తున్నారో అందరూ అప్లై చేయండి. ఎందుకంటే 10th క్లాస్ మీద ఉండే జాబ్ ఇది ఒక్కటే అనమాట. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఉందని అడిగారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టవచ్చు, లేదంటే లేదు. మల్టీపర్పస్ స్టాఫ్ అనేది మెయిన్ అనమాట. చూసుకోండి. 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డు లేదా నైట్ గార్డు నైట్ వాచర్ అనమాట. ఈ జాబ్స్కి వచ్చేసి మనకి ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా చేసి ఉన్నట్లయితే కనుక ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవాలంటే ఇదనమాట ప్రాసెస్. ఏజ్ వచ్చేసి మనకి 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఉందన్నమాట. సో చాలా ఏజ్ ఉంది కనుక ప్రతి ఒక్కరూ ట్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందన్నమాట రిమైన్ క్యాండిడేట్స్ వాళ్ళకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఉందన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ఎలా చేస్తారంటే కనుక 100 మార్క్స్కి సెలక్షన్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ ఉంటుందా అంటే కనుక ఎగ్జామ్ ఉండదు, ఎగ్జామ్ లేకుండానే తీసుకుంటారనమాట. చూసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 40 తీసుకుంటారనమాట. 40% అంటే 40 మార్క్స్ మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్కులు బట్టి తీసుకుంటారు. ఓకేనా. అందులో ఎన్ని మార్క్స్ అయితే ఉన్నారో హైయెస్ట్ ఎవరైతే ఉంటారో
అలాంటి వాళ్ళకి 40 మార్క్స్ అక్కడ నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ రెలెవెంట్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎక్కడైనా చేశారనుకోండి, అందులో నుంచి ఒక 20 మార్క్స్ తీసుకుంటారు. ఓకేనా, 60 అయిపోయాయి కదా. నెక్స్ట్ కంప్యూటర్ టెస్ట్ కొన్ని ఎగ్జామ్స్కే ఉంటుంది చూడండి, అన్నిటికీ కాదు, కొన్నిటికి మల్టీపర్పస్ స్టాఫ్కి లేదు, సెక్యూరిటీ గార్డు కూడా కంప్యూటర్ టెస్ట్ అనేది లేదనమాట. రిమైన్ వాటికి ఉంటుంది 25 మార్క్స్ అనమాట ఓన్లీ. జస్ట్ అంటే మీకు సిస్టమ్ వరకు వచ్చా లేదా అని చెప్పేసి స్మాల్ టెస్ట్ అనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి 15 మార్క్స్ ఉంటుంది. ప్రతి ఒక్క జాబ్ కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మీ యొక్క బయోడేటా అడుగుతారు, మీ డీటెయిల్స్ అడుగుతారు, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అడుగుతారనమాట. టోటల్గా చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి మనకైతే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క చూసుకోండి జాబ్స్ యొక్క క్వాలిఫికేషన్ అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 40 మార్క్స్ చూసుకున్నట్లయితే, పర్సంటేజ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 40 మార్క్స్ రావాలి, బిలో 65 రావాలన్నమాట. ఓకేనా, రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే పెట్టుకోవచ్చు. ఎక్కడ నుంచి మనకి జాబ్స్ వచ్చాయంటే వన్ స్టాప్ సెంటర్ ఉమెన్ ప్రొటెక్షన్ సర్వీసెస్ మిషన్ శక్తి హెల్త్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని పోస్టులకి చూడండి మినిమం ఎక్స్పీరియన్స్ 10 మార్క్స్ ఇలా కొన్ని పోస్టులకు ఉన్నాయన్నమాట. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే వైజాగ్ నుంచి భీమునిపట్నంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఏ అయితే పోస్టులు చెప్పానో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేజ్ వర్కర్, పారాలీగల్ పర్సనల్, నెక్స్ట్ సోషల్ కౌన్సిలర్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్, వీళ్ళకైతే టెస్ట్ అనేది ఉంటుంది. అది చెప్పాను కదా మీకు, స్కిల్ టెస్ట్ అనమాట. సో ఇంటర్వ్యూ అనేది అందరికీ ఉంటుంది, మీ బయోడేటా అడుగుతారు. మరి మనం ఎలా అప్లై చేయాలి ఈ జాబ్స్కి అంటే కనుక నేను చెప్పినట్టు ఇలా చేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఏదైతే వెబ్సైట్ ఉంటుంది వీళ్ళది, డైరెక్ట్గా వీళ్ళకి ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. ఏమేమి ఇవ్వాలి, జిరాక్స్ కాపీస్, మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి జిరాక్స్ కాపీస్, నెక్స్ట్ ఒక ఫామ్ ఉంటుంది అనమాట. మన వెబ్సైట్లో ఫామ్ పెడతాను, ఆ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని ఆ సర్టిఫికేట్స్కి అటాచ్ చేసి వీళ్ళకి ఆఫ్లైన్లో ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, ద డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్, ఓకే, 2nd floor, సంస్కీమ భవన్, ఓకే, సంస్కీమ భవన్, నెక్స్ట్ సెక్టార్ 9 MVP కాలనీ చూసుకోండి, విశాఖపట్నం, పిన్ కోడ్ నెక్స్ట్ 15/7/2026 నుంచి 31/7/2026 ఉంది లాస్ట్ డేట్ అనమాట. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే ఇవ్వండి. ఓకేనా, బిఫోర్ 5 PM 5 గంటల లోపు మీరు వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు వర్కింగ్ డేస్లో మాత్రమే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ నింపేసి జిరాక్స్ కాపీస్ యాడ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇది ప్రాసెస్ అనమాట. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మన వెబ్సైట్లో తెలుగులో ఉంటాయి అన్నమాట. తెలుగులో ఉంటాయి నీట్గా, ఎవరు అప్లై చేయాలి, ఎవరు చేయకూడదు, మరి క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రతి ఒక్క జాబ్కి కూడా మనం నీట్గా మన వెబ్సైట్లో పెడుతున్నాము. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మరి మీకు అప్లికేషన్ ఫామ్ కావాలి కదా, అప్లై చేసుకోవాలంటే చూడండి, అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు వన్ స్టాప్ సెంటర్ చూడండి భీమునిపట్నం, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ ఫామ్ వచ్చేసి నేను నా వెబ్సైట్లో పెడతాను, నా జాబ్స్ వెబ్సైట్లో. అక్కడ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫోటో అటాచ్ చేసేయండి. నెక్స్ట్ ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో జాబ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ యొక్క అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, మీరు ఏ కేటగిరీ, మీదే క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ నీట్గా ఇవ్వాలి. SSC 10th ఏ బోర్డులో చదివారు, ఏ యూనివర్సిటీ, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత, నెక్స్ట్ ఇవన్నీ ఇవ్వాలి. ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఎక్కడ పాస్ అయ్యారు, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదర్స్, మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం అయితే మంచిదన్నమాట. ఇవన్నీ మనం ఫిల్ చేసుకోవాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక ఫ్రమ్ టు ఎన్ని ఇయర్స్ చేశారు, ఎక్కడ చేశారు, ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. చేసినట్లయితే కంప్యూటర్ స్కిల్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక PGDCA అయితే PGDCA, DCA అయితే DCA, ఏది ఉంటుంది ఇక్కడ ఫిల్ చేయాలి. లాస్ట్లో డిక్లరేషన్ చూసినట్లయితే మీ ప్లేస్, మీ డేట్, మీ యొక్క సిగ్నేచర్, ఇవన్నీ అటాచ్ చేసేసి ఈ ఫామ్ని మీకు కాపీస్ ఉంటాయి కదా, మీ జిరాక్స్ అన్నీ అటాచ్ చేసేసి నేను చెప్పిన అడ్రస్కి అయితే మీరు ఇవ్వాలన్నమాట. 31 అనేది లాస్ట్ డేటు ఈ మంత్. సో ఈ జాబ్స్కి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చెప్తాను చూడండి. ఓకేనా, మన వెబ్సైట్ నుంచి ఈ ఫామ్ ఎక్కడ ఉంటుంది, మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను అనమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అయితే ఎలా అప్లై చేయాలో చెప్తా చూడండి. మీరు మన ఛానల్లో వీడియో అయితే ఇలా చూస్తున్నారు కదా, నిన్న పెట్టిన జాబ్ అనమాట. ఇది పరీక్ష లేకుండా వ్యవసాయ డిపార్ట్మెంట్లో జాబ్స్ అనమాట. ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోండి, ఎగ్జామ్ అనేది లేదు. ఓకేనా,
ఈరోజు జాబ్ కూడా మీకు ఇలానే ఉంటుందన్నమాట. వన్ స్టాప్ డిపార్ట్మెంట్ చెప్పేసి ఇక్కడ పెడతాను. ఇక్కడ టైటిల్ అంటారు దీన్ని, పరీక్ష లేకుండా వ్యవసాయ డిపార్ట్మెంట్లో ఉంది కదా, అక్కడే మీకు ఈరోజు కూడా పెడతాను అనమాట. టైటిల్ పెట్టేస్తే ఇక్కడ కింద మోర్ అని ఉంది కదా, టైటిల్ కింద ఎంవారి మోర్ ఉంటుంది, ఇలా క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లై లింక్ అని ఉంది చూడండి, చూసారు కదా, అప్లై లింక్ అని ఉంది కదా, లింక్పై క్లిక్ చేసుకుంటే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో అన్ని రకాల జాబ్స్ అనేవి ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్ని జాబ్స్ ఉంటాయి. అక్కడ చూసుకొని అక్కడ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ముందు నేను టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్కి ఏంటంటే ఫ్రీ మెటీరియల్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి, ఫ్రీ మెటీరియల్ అనేది తీసుకోండి. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఫ్రీ మెటీరియల్ అనేది ఇస్తున్నాము ఈ యొక్క ఛానల్లో. సో జాయిన్ అయిపోండి. ప్రెజెంట్ అయితే అప్లై లింక్ అని ఉంది కదా, లింక్ పైన క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. చూడండి, ఇది వెబ్సైటు. ఇది అన్ని జాబ్స్ కూడా ఇందులో ఉంటాయి, ఏపీ జాబ్స్, టీఎస్ జాబ్స్, నెక్స్ట్ అనే స్కీమ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు జాబ్ అనేది మాకు ఇలా ఉంటుంది అనమాట. ఇలా చూసుకోండి. ఇలా చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే ఇలా మొత్తం చదువుకోండి. ఈ జాబ్ ఎక్కడి నుంచి వచ్చింది, నెక్స్ట్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత, ఫీజు ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత మీకు లాస్ట్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అని ఉంటుంది. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను మీకు అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఉంది కదా, అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేసుకొని ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అది తీసుకున్న తర్వాత ఫిల్ చేసుకొని ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ కూడా పెడతాను. అడ్రస్లో మీకు ఆ ఏ అడ్రస్ అని చెప్పి ఇక్కడ పెడతానమాట. అడ్రస్కే మీరు వెళ్ళి ఇవ్వాలన్నమాట. ఆఫ్లైన్లో అప్లై కనుక ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మీకు ఏమైనా ఈ జాబ్ కోసం డౌట్లు ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు డైలీ రావాలి అంటే మన వెబ్సైట్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్లో వచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఎస్పై ట్యాప్ చేయండి అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఈ ఎస్పై ట్యాప్ చేసుకొని ఈ వెబ్సైట్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వెబ్సైట్లో ఏదైతే నేను జాబ్స్ పెడతానో అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఏ జాబు మిస్ అవ్వకుండా ఉంటారు. చూడండి, ఇక్కడ ఉంది కదా, మీకు ఉద్యోగ సమాచారం మీ మొబైల్ స్క్రీన్ మీదుగా రావాలంటే బెల్ ఐకాన్ని ఎస్ అని నొక్కండి అని ఉంది కదా, ఎస్పై నొక్కేసి ఈ వెబ్సైట్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.